సార్ నమస్కారం సార్. నేను ఉండేది ప్రస్తుతానికి గోలముడిలో ఉండేది వెంకటేశ్వర మండలం గోలముడి గ్రామం. నేను ఉండేది నేను చిన్నతనం నుంచి సూరాయపల్లిలో మా అమ్మమ్మడు మా అవ్వ తాత అమ్మమ్మ తాత ఒడి చిన్నతనం సాక్కున్నాను. అక్కడ సాక్కుని నేను అక్కడనే 18 సంవత్సరాలు అక్కడనే ఆ పొలం జొన్న బండించిన, ఆదికి బండించిన, ఏం శనగ బండించిన, అప్పుడు పెద్ద శనగ అవి బండించిన. కానీ ఆ పొలం ఇక్కడికి కొద్ది రోజుల దాని పాటు ఇక్కడికి వచ్చేసిన. నేను ఎక్కడికి గోలముడికి వచ్చేసిన. వచ్చిన తర్వాత అవ్వ తాతుండు అక్కడనే. అవ్వ తాత ఉంటే కొద్ది దినాలకి తాత చనిపోయాడు. అక్కడ ఇది ఘనమైన పెదరాగేనైనా చనిపోయినాడు. మా ఊరు రామమ్మ అనే ఉండేది అక్కడ ఉంటే తాతకు కూడా కర్మగతులు చేసుకుంది. నేను సూరాయపల్లి పోయి ఎక్కడి నుంచి గోలముడి నుంచి బండి కట్టుకొని సామాన్ వేసుకొని అవ్వ తాత కర్మగతులు చేసింది కూడా నేను ఎక్కడ సూరాయపల్లి గ్రామంలో. కానీ మా పెదమ్మ అనే ఒక ఆమె ఎర్రబల్లిలో ఉంది, దగ్గరలో 1.5 కిలోమీటర్ దూరం. ఒక శనమ్మ అంటే నడిగడ్డ గ్రామం ఉంది ఒక శనమ్మ అనే. ఒక పెదమ్మ అనేవి పాడేటి గోలపల్లిలో ఉంది. అంటే వాళ్ళు ఊరు కూడా పట్టించుకోరు. ఆయనకి క్యాన్సర్ వ్యాధి వచ్చింది. నేను పోయి ఒకనాడు నుంచి గోలం నుంచి పోయి చూడబోతే, నాయన నా పరిస్థితి ఉందిరా, నేను బతకర్రా ఆయన చెప్పి నన్ను పట్టుకుని ఏడిచింది. చేసుకొచ్చి నేను ఆ ముసలామని ఇక్కడ చెన్నై ఇక్కడల్లా ఓగు బాగులు మంచి షెడ్లన్నీ నేను చూసుకొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా, అమ్మ మీ అమ్మ అయితే ఇక నాకు అక్కడికి రాదు, మీ అమ్మని మీరు తీసుకుపోయి మీ ఆస్తులు అంతస్తులు అక్కడ ఉన్నాయి, ఆడికి చూసుకొని వచ్చినగా సాక్కోండమ్మా, నాకైతే అవసరం లేదు, ఏదో నన్ను సాకిన దానికి నేను చూపించినాను, నాకైతే అవసరం లేదు, మీ ఆస్తి నాకు అవసరం లేదు, మీ అమ్మ నాకు అవసరం లేదని మీరు చూపించుకోండి అని చెప్పిన. కానీ వాళ్ళు ఊరు పట్టించుకోలేదు సార్. అక్కడ ఊరు మా పెదమ్మ చిన్న ఊరు పట్టుకు వాళ్ళు ఎళ్ళకి వెళ్ళిపోయారు. ఎర్రబెల్లికి ఒక ఆమె, గొలపల్లికి ఒక, అగ్రవాళ్ళకి ఒక వెళ్ళిపోయింది. మా అమ్మని ఒక ఆమె నిలబడదాడ ఎడ సూరాయపల్లి గ్రామంలో నిలబడితే అక్కడ ఆమెని యాగలేకపోయింది ముసలాంతో. ఆమె బాధ యాగలేకపోయింది. సరేనైనా నువ్వు ఆడ యాగలేనైనా నేను పిల్లోడి కడిగా బాధన్నా ఆయన చెప్పి గోలముడికి ఎదురొస్తా. క్షేమాద్రి అని ఆయన ఆడ ఏది కరణ ఉండు, అప్పుడు కరణ ఉండు ఆయన చెప్పి నాయన పలానా రోజు నువ్వు పొదల కురుకురా, నా పొలం నా మనవాడికి రాసేయాలా, నా రూరు చూడండి ఆయన, నేను మంచి చెడ్లని ఓడే చూసుకుంటాను కాబట్టి ఆయన ఆమె మనస్ఫూర్తిగా ఆయన చెప్పినది. ఆయన చెప్పి ఆమె వచ్చినాడు. ఆయన వచ్చిన తర్వాత నాయన పలానా రోజు పాలకూరు బోదరా అని చెప్పింది. ఈ విధంగా చెంపతో కూడా తినేస్తారు. ఈ ఎడప కుడిపక్క చెంప కూడా తినేస్తే కట్టు కడితే మాట్లాడేది వస్తాంగా, లేకుండా మాట వచ్చేది. సరే పాలకూరుకు రిజిస్టర్ ఆఫీస్కి పోతే రిజిస్టర్ ఆఫీస్లో ఈయన రిజిస్ట్రేషన్ చేసింది. ఎకరా 3 ఎకరాల 29 చుంట్లు మెట్ట సార్ అప్పుడు ఉంది. మెట్ట ఉంటే దాన్ని ముసలామె ఇది కట్టె కంప కట్టుకుంటూ ఆయన జీవనం చేసుకుంటూ ఉండింది. అప్పుడు ముసలాయన చచ్చిపోయిన తర్వాత నేను తెచ్చిన పాట బీడది, సుమారు 40 ఏళ్ళ నుంచి బీడది నేను అక్కడ తెచ్చిన పాట. కానీ కట్టె కంప కొట్టుకుంటా అమ్ముకుంటా ఆ 30 చుండ్లు మాగాణం సార్, 30 చుండ్లు మాగాణలో పండించుకుంటా ఆమె జీవనాధారం ఉన్నది. ఆమెకి అసాది కాలం దగ్గర పడది. సరేనని చెప్పేసి ఆ పొలాన్ని నాకు మా అవ్వ రిజిస్ట్రేషన్ చేసేసింది. వీళ్ళు రిజిస్ట్రేషన్ పక్కాగా నాకు చేసింది సార్. చేస్తే దాన్ని కోర్టు కేసింది. ఊరూరు మా తాత తమ్ముడు కొడుకులు గగనమైన పెంచులయ్య, గగనమైన ఆచ్యాసయ్య, గగనమైన సీనయ్య, గగనమైన వెంకటేశ్వర్లు, గగనమైన నాగయ్య అనే వ్యక్తి కోర్టు కేసులు. కోర్టులో కూడా పక్కాగా నేను గెలుచుకున్నాను సార్. పక్కాగా నేను గెలుచుకొని పాస్బుక్లోని అన్నీ ఉండే సార్ నాకు అక్కడ. కానీ ఇప్పుడు రామానాయుడు అయినా ఒక ఆయన ఇప్పుడు నన్ను 4వ రోజు మనం రమ్మని మా ఎల్లున్నాను సూరాయపల్లి రమ్మని కాగితాలు చూసి 4వ రోజు వాళ్ళు దించారు సార్. మళ్ళీ నా చెలేక అది సుమారు 2 లక్షల రూపాయలు పాపర్తుంది. దాంట్లో చుట్టూ జామ అన్ని కుట్టి దాన్ని దవసం చేసేసి గందరగోళం పట్టించేసి ఏందా ఇదని అంటే మాకు రాసి ఇచ్చేసి ఎవరు ఈయన రామానాయుడు అనే ఆయన, గుజ్జనాయుడు అనే ఆయన, వీళ్ళిద్దరూ మాకు రాసి చేసింది. మేము టెంపర్ చేసేస్తాం అని ఒక మాట్లాడుతూ చేయాలి సార్ వాళ్ళు. కానీ ఇప్పుడు వీళ్ళు మళ్ళీ గగనమైన శంకర యొక్క అయినా ఇటీవల ఇప్పుడు మళ్ళీ ఎడతో కూడా గగనమైన శంకర యొక్క అయినా గంగల పాలయ మా శనం కూడా కొడుకు అవుతాడు ఆయన ఒక ఆయన, మట్టి వెంకటేశ్వర్లు ఒక ఆయన, వీళ్ళు
అంతా మొత్తం 8 మంది సార్. వీళ్ళందరూ ఈ రామానాయుడైనా ఈ బిజునాయుడైనా ఆయన వాళ్ళు మమ్మల్ని రమ్మని చెవులకి వాళ్ళు దించింది సార్. వాళ్ళకై వాళ్ళు దిగింది కాదు, వెనక వాళ్ళే బలం చేసింది వాళ్ళకి. కానీ సోరెడ్డి కాడికి పోయిన మహానుభావుడు నేను టీడీపీ దాని ఉండేది పక్కగా కూడా ఇగో సార్, పక్క కూడా నాకు ఇగో సభ్యత్వం కాగితాలు కూడా ఉన్నాయి. మొదటి నుంచి నాకు ఒక దిశ మనిషి నేను వేరే విధంగా లేదు, ఈ పార్టీలో ఉన్నాను. నా మనిషి పూర్తిగా నాకు 4 బిడ్డలు ఉన్నారు. సోరెడ్డి కాడికి పోతే ఒకసారి పోయినా సార్ వైసీపీ అనేసి ఆయన చూడలా, అసలు మా లోపల కూడా పనిలా అనేసి మళ్ళీ ఒకసారి పోయినాం. వాళ్ళ కొడుకులో గెలిచిన సార్. కొడుకులో పోయి కూడా ఈ సభ్యత్వం కాగితాలు చూపించుకున్నాను. అయినా ఏదో ఒకటి చేయండి ఆయన చెప్పినారు ఊరికి. ఆయనకి చెప్పేసరికి మన ఏమిలా ఈ విధంగా వాళ్ళు ఊరు పట్టించుకోరా సార్, దాన్ని ఊరు పట్టించుకోరా. మళ్ళీ కూడా పోయినా ఊరికి సోరెడ్డి కాడికి మా నాయకుడు అయినా పోయినా అడిగి పోతే ఇంటికి పోయినా ఆఫీస్ కాడికి రండి ఆఫీస్ కాడికి పోయినా. ఆ బిజ్జునాయుడికి ఫోన్ చేసి దాన్ని మందలేము చూడమని. మందలేము సార్, నాతో కూడా పోయి చేసారు. ఊరు నన్ను సహకరించిన వాళ్ళు, నన్ను పట్టించుకున్న వాళ్ళు లేరు. నాయన మహాన్ నాకు న్యాయం కావాలి సార్, నా భూమి నాకు కావాలి. పట్టణ పాసులు బుక్ ఉంది. ఎప్పుడు గెలుచుకున్నావు సార్? ఓట్లో గెలుచుకున్నావా? గెలుచుకోండి సార్. వాళ్ళు ఎప్పుడైనా దానికి ఏమైనా అడ్డు వేశారా? ఏం లేదు సార్. కోర్టు కూడా కాడ ఏ కాగితం ఉన్నా ఏ సాక్ష్యాలు ఉన్నా కూడా దానికి నేను సిద్ధంగా, మీరు ఎట్ట చెప్తే అట్ట నేను దాని బాధ్యతలు. కలెక్టర్ ఆఫీస్ పోయినా సార్, 4 మాటలు ఇచ్చిన కలెక్టర్ ఆఫీసులో కూడా. ఈ రోజు ఏమంటే ఇవాళ ఏంటి ఆయన మహానుభావుడు వాడికి తహసీల్దార్కి చెప్పినారు ఫోన్ చేసి పోయి కలమన్నాడు. ఈ రోజు జరిగింది సార్, ఈ రోజు జరిగింది. మొన్న కూడా ఇచ్చిన పోయిన సోమవారం కూడా ఇచ్చిన. పోయిన సోమవారం ఇస్తే ఆర్ఐ గారికి ఫోన్ చేసిండు. ఆర్ఐ గారికి ఫోన్ చేస్తే ఆయన ఏ ఏరియా అన్నాడు, సొరపడి పాలన. అంతవరకు కానీ నేను రెస్పాన్స్ లేదు. కలెక్టర్కి ఇచ్చిన, ఎస్పీకి ఇచ్చిన, పలుకూరు పోలీస్ స్టేషన్ ఇచ్చిండ. ఊరు కూడా నన్ను సహకరించుకోలేదు సార్. దాన్ని నన్ను పట్టించుకోలేదు, సహకరించుకోలేదు. నా పొలంలో ఇప్పుడు పైరు నారు పోసి నారు తసేదానికి సిద్ధంగా ఉంది సార్. నా సొత్తు నాకు కావాలి. వాళ్ళ కాడ ఏ ఆధారాలు ఉన్నా, ఏ సాక్ష్యాలు ఉన్నా దానికి నాకు ఇబ్బందిరా. కామందుల వరకు నాయన మహానుభావులరా లోకేష్ బాబు పేరు ఆయన ఊరు మీ పొలం కబ్జా చేశారు కదా, పేరు సూరాయపాడు సార్. సూరాయపాడు జగన్ మీద పెంచులియా కబ్జా చేసిన ఆయన వీళ్ళందరూ సార్. వీళ్ళందరూ 8 మంది వాడు చెప్పిన సార్ నాకు. కానీ మా అల్లుడిని నన్ను రమ్మని 4 రోజులు రామానాయుడు ఇంటికాడికి మీరు నా కాగితాలు చూసి 4వ రోజు చేయలేదు సార్. సుమారు 2 లక్షల రూపాయలు పాపత్తున్నది. అక్కడ పైపులు లేను, 7 నుంచి పైపులు లేనేశ్వరు. 20 సంవత్సరాలు సుమారు ఒక 2 లక్షల రూపాయలు గోదాలు గట్టుడా. పాస్బుక్ నా పేరు నికరం సార్, నికరంగా పాస్బుక్ ఉంది. 80 నెంబర్ ఉంది. మా గ్రామంలో చేసిన సత్యం ఏడు చేసినా కూడా పక్కాగా వస్తుంది. ఒక 30 షూట్ కన్నా దానికి మారుతుంది. కాటిపోయిన పెంచులేని ఆయన చేసుకుంటున్నారు. మా ఎవరిని కూడా చేసుకుని తింటున్నారు. సరేలే మనోళ్ళే కదా చేసుకుని తింటున్నారు కదా. 1B వాళ్ళ మీద అడంగుల వాళ్ళ మీద మారింది ఆ 30 షూట్ భూమి. అంతవరకు జరిగి మొదటి నుంచి వాళ్ళే. నేను కూడా పనిలో లంబాలో తింటేనేనా అనే కానీ నేను ఏ రోజు కూడా దానికి కూడా నేను ఆశించరా ఆ పొలాన్ని కూడా. ఏం చెప్పిండు సార్ ఆయన బిజ్జునాయుడితో మాట్లాడి ఏదో ఒకటి చేసుకోండి అన్నాడు. బిజ్జునాయుడు ఏమంటాడంటే అయ్యా చేను నాకింది, ఇది చేను నాకు రాజు చెయ్యి, నేను చూసుకుంటాను అన్నట్టుగా. డబ్బులు ఇస్తాను అంటాడు. ఎంత కదా సార్, అది నా చేను పాపత్తి. నేను అసలు చేను అమ్మదలుచుకోలేదు సార్. నేను చేను అయితే అమ్మదలుచుకోరా. నాకు బిడ్డలు మొదటి నుంచి మా అవ్వ తాత నాకు నన్ను సాకుని సంతరించుకొని నాకు నా పొలం నాకు చోద్యం చేయాలి. అదే రామమ్మ ఎక్కితే మా అవ్వ నాకు రాయించిన నా గ్రామంలోనే చనిపోతే ఆ కర్మగతులు కూడా ఇక్కడ సరే వలముడి గ్రామంలోనే, మా గ్రామంలో మా ఇంటి దగ్గర కర్మ చేసుకున్నా. నా పొలం నాకు చేసి నాకు రక్షించాలి. లోకేష్ బాబుని, చంద్రబాబు నాయుడిని వాళ్ళకి దండం పెట్టుకొని, నేను వాళ్ళ తాతలు అంటుండి, వాళ్ళ బిడ్డలు అంటుండి, వాళ్ళ తాతలు అంటుండి, నేను నాకు న్యాయం చేయాలని ఆయన మహానుభావులారా మీరే. ఎక్కడికి పోయినా కలెక్టర్ ఆఫీస్ పోయినా నాకు న్యాయం జరగల. సుమారు 30 సంవత్సరాలు జరుగుతుంది సార్. 34 సంవత్సరాలు వచ్చింది. ఈ సబ్జెక్ట్ చేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వం
టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో సార్ అంతవరకు 40 సంవత్సరాల నుంచి వీడు వాస్తాం అది వీడు ఉంటే ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన పట పక్కాగా మా ప్రభుత్వం ఇచ్చిన పట ఆయన రామానాయుడు రమ్మని 4 రోజు ఆ మహానుభావుడే దీనికి ఇది చేసిందంతా. కానీ ఇప్పుడు ఏంటంటే నాకు న్యాయం కావాలా, నా పొలం నాకు రక్షించాలి. కనీసం 2 లక్షల రూపాయలు నీళ్ళ పూట కూడా ఆ గ్రామంలో కట్టున్నాను ఆయన పైపు లైన్ నా పొలానికి. బాబు నాయన మీరే నాకు ఏది చేసినా న్యాయం మీరే చేయాలి తండ్రి. మీరు కూడా సహకరించుకోకుంటే నా చెవులో నేను ఆత్మహత్య చేసుకొని నేను నా చెవులో పేరున్న నిలబడుతున్నా. అవ్వతా నేనే ఒకరు మోసం చేయరా, నేనైతే ఒకరు అన్యాయం చేయరా. నా మడు చాచిగా తండ్రి మీరే మీ బిడ్డలు అంటున్నాను. నాకు న్యాయం చేయాలా లేకుంటే నా చెవులో నిలవని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను. ఆయన మహానుభావులారా తండ్రి మీరే నాకు దిక్కు. ఇంక ఊరు ఎంతమందికి అడుగా పోయి నేను దండాలు పెట్టా, నేను కోర్టుకి వేసిన కోర్టులో గెలుచుకొచ్చిన కానీ ఊరు కూడా నన్ను సహకరించలేదు. నాయన మహానుభావులారా తండ్రి నాకు న్యాయం కావాలా. వాళ్ళ కాడ ఏ కాగితం ఉన్నా ఏ ఆధారాలు ఉన్నా నేను దానికి సిద్ధంగా మీరు ఎట్ట పెడితే చెప్తే అట్ట పోతానైనా మహానుభావులారా. ఎందుకో నాకు అధికారుల దగ్గరికి వచ్చేసింది. నన్ను ఈ వయసులో వాళ్ళు రావాలైన బుజ్జిలేడు రమ్మని నన్ను ఇవన్నీ పరాభవం చేస్తున్నంత పనే వచ్చింది నేను చెప్పు. వాళ్ళ కాళ్ళ కాగితం మా కాళ్ళ కాగితాలు లేవా, నువ్వు చేసేది ఏం చేసుకో, నువ్వు చేయలేదు దిగతావా. ఆయన 70 సార్ నన్ను సార్ నాకు వెనక ముందు లేకుండా నేను అసలు దగ్గరికి వచ్చేసి నా పరిస్థితులు కూడా తారుమారు కూడా నైనా మహానుభావ లోకేష్ బాబా చంద్రబాబు నాయుడు ఆయన మహానుభావ మీరేనైనా నాకు అన్నదైనా మహానుభావ. మీరు కూడా సహకరించుకుంటే నేను నిలవన్న చేయాలి అతిపించుకొని చచ్చిపోతానైనా మహానుభావులారా తండ్రి. మీకు ధన్యవాదాలు అయినా మహానుభావ లోకేష్ బాబా. నాయన మహానుభావ లోకేష్ బాబా మీకు ధన్యవాదాలు చేస్తున్నాయినా. నా చంద్రబాబు నాయుడు నాకు కరుణించి దయించి నా మీద నాకు న్యాయం చేయండి అయినా, నాకు న్యాయం చేయండి అయినా. సార్ పక్కన నా పొలం ఈ విధంగా సార్, ఈ 40 సంవత్సరాలు ఈ విధంగా సార్. ఇప్పుడు నాకు కరెంట్ పోయింది నన్ను సుమారు 2 లక్షల పాపం ఒక్కరవ ఇది కాదు సార్.